माता की, भारत माता की। गौरव भारतीय जनता पार्टी जातीय अध्यक्षुलु नितिन नवीन सिन्हा गारू तेलंगाण गड्डपై ప్రత్యేకించి పాలమూరు గడ్డపై అడుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంగా తరలి వచ్చినటువంటి కాషాయ కుటుంబ సభ్యులందరికీ, వేదిక ముందున్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకించి మనల్ని గంట 2 గంటలుగా ఆదరిస్తున్నటువంటి కళాకారులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదర సోదరిమణులారా, ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ఎందుకు వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. 15th ఫైనాన్స్ నిధులకు సంబంధించి నిధులు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సింది అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల నోటిఫికేషన్ ను భయపడుతూ ఇప్పించడం జరిగింది ఎన్నికల కమిషన్ చేత. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల తర్వాత సాధారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వచ్చినటువంటి వ్యతిరేక ఫలితాలను దృష్టిలో పెట్టుకొని రైతులు మమ్మల్ని ఎడమకాలు చెప్పుతోన తంతా ఉన్నారు, మహిళలు నమ్మే పరిస్థితి లేదు, నిరుద్యోగ యువకులు యుద్ధం చేస్తా ఉన్నారు, యువకులు ఈ పనికిరాని ప్రభుత్వం గురించి విస్తృతంగా చర్చ పెడతా ఉన్నారు, రైతులు ఈ దుర్మార్గపు పాలన పోవాలని ఎక్కడికక్కడ శాపనార్థాలు పెడతా ఉన్నటువంటి ఈ సందర్భాన్ని తనకున్నటువంటి పనికిరాని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తే ప్రజలను ఏమన్నా మైమరిపించి ఓట్లు వేయించుకోవచ్చు అనే భ్రమలో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ గత జిహెచ్ఎంసీ ఎన్నికలను ఈ ముఖ్యమంత్రి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక పార్టీకి 1 సీటు, ఇంకో పార్టీకి 2 సీట్లు, సెంచరీ కొడతామన్నటువంటి అవినీతి పాలన అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొన్ని సీట్లు ఇస్తే ఎవరి ఊహ కందకుండా 48 కార్పొరేటర్లను జిహెచ్ఎంసీ ఓటర్ మహాశయులు గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలను కూడా నేను బల్లా గుద్ది చెప్తా ఉన్నా, ఖచ్చితంగా 50% పైసలకు స్థానాలలో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగిస్తుంది అనడానికి ఈ రోజు మన జాతీయ అధ్యక్షుడు వస్తున్నటువంటి ఈ శుభ సందర్భాన్ని తెలుసుకున్నటువంటి కౌన్సిలర్లుగా పోటీలో ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేటర్లుగా బరిలో నిలిచినటువంటి వాళ్ళు ఈరోజు మా యువ రక్తాన్ని చూసి ప్రేరణ పొంది ఈ ఎన్నికల్లో విజయ డంకా మోగించాలనే ఉద్దేశంతోన మీరు వచ్చినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఈ రోజు మీరే కాదు, మనమందరం కూడా ప్రేరణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పనికి రాని రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ గారితో పోలుస్తా ఉన్నారు. ఈ రోజు మీడియా మిత్రులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని పోల్చడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు ఏ అర్హత లేదు. యువకుడు అని 50-60 సంవత్సరాలైనా పెళ్లి కాకుంటే రాహుల్ గాంధీని యువకుడిగా అభివర్ణిస్తా ఉన్నారు. యువకుడు అసలు సిద్ధలైనటువంటి యువ నాయకత్వం ఎక్కడుంది భారతదేశంలో అంటే భారతీయ జనతా పార్టీలో ఉంది. మరి ముఖ్యంగా మన నితిన్ నవీన్ నాయకత్వంలో ఉంటుంది అని చాటి చెప్పడం కోసం యువ రక్తాన్ని ఈ దేశానికి అందిస్తా ఉన్నారు. ఎంతో మంది యువకులు బలిదానాలు చేసుకోవడం వల్ల, ఎంతో మంది త్యాగదలులు బలిదానం చేసుకోవడం వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ అసలు సిద్ధలైనటువంటి భారతదేశానికి స్వాతంత్రం ఇప్పుడిప్పుడే వస్తా ఉంది. అందుకే ఎక్కడ ఎన్నికలు వచ్చినా అక్కడ కాషాయ జెండాను ఎగరేస్తా ఉన్నారు. కమల పువ్వు వికసించే విధంగా విజ్ఞులు, మేధావులు, యువకులు, మహిళలు, రైతులు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి
మొన్న జరిగిన కేరళ త్రివేంద్రం ఎన్నికల్లో మనమే గెలవడం జరిగింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో మనమే గెలవడం జరిగింది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ మేమే గెలుస్తామని డబ్బులు తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పి కాషాయ జెండాను ఎగురవేయడం జరిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరు నినాదం ఇస్తే 200 పైసలకు స్థానాలతోన బీహార్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. ఈ పాలమూరు గడ్డ నుండి ఈ రోజు నేను అనుకుంటా ఉన్నా, మన నాయకుడు ఒక గొప్ప నినాదం ఇచ్చాడని నేను భావిస్తా ఉన్నా. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ డంక మోగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఓటర్ మహాశయులకు నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాలమూరు జిల్లాలో కమలం పువ్వును గెలిపించి ఎంపీగా టీఆర్ ను గెలిపించినట్టుగా ఇప్పుడు ప్రతి కౌన్సిలర్, చైర్మన్, కార్పొరేటర్, మున్సిపల్ వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ అందరినీ కూడా మీరు గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి. నితిన్ నవీన్ గారు